కొత్తగా పెళ్ళైన జంట కళకళలాడుతూ ఉండాలని రాధ మెడలో నగలు లేవు అని చూసిన సునంద తన నగలు తీసుకొని వచ్చి తన మెడలో వేయబోతుంది. అయితే అందుకు ఈ దమయంతి ఒప్పుకోదు. నీ నగలు నువ్వు దానికి ఎలా ఇస్తావు? అయినా దాని స్థాయి ఏంటి? కనీసం గ్రామ్ బంగారం కూడా తన మెడలో కానీ దాని ఒంటి మీద కానీ లేదు. దానికి నీ నగలు ఇస్తున్నావేంటి? అయినా అది ప్రియాకి దక్కాల్సిన నగలు కదా, మరి నువ్వు దానికి ఎందుకు ఇస్తున్నావు అంటే సునంద ఉండి అదేంటి అలా మాట్లాడతావు? నా నగలైతే ఏమిటి, నా కోడల నగలైతే ఏమిటి? నా నగలు నా కోడలికి ఇచ్చుకునే హక్కు నాకు లేదా అంటూ దమయంతి మీదకి ఎదురు తిరుగుతుంది సునంద. అయితే ఇంట్లో అందరినీ రెచ్చగొడుతుందన్నమాట దమయంతి. అవి నీ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు, ఆ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు నీ కోడలికి ఇస్తావేంటి? వస్తే వంశ పారపర్యంగా అది నా కూతురికి రావాలి. ప్రియాతో గనక విక్రమ్ పెళ్ళి కానీ జరుగుంటే నా కూతురికే కదా రావాలి. కానీ ఇప్పుడు ఇదేదో దిక్కుమాలింది వచ్చి ఒక పేదరికంలో పుట్టిన దాన్ని తీసుకొచ్చి నీ కోడలని చెప్పుకోవడానికి నీకు కొంచెం కూడా సిగ్గులేదా అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక సునంద చూసి తట్టుకోలేదన్నమాట. విక్రము అలాగే రాధ ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని నా కొడుకు కోడల్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది. అయితే అన్నయ్య చూసావా, ఒక ఆడపిల్ల గురించి ఇంతలా మాట్లాడుతూ ఉంటే నీ చెల్లి విషయంలోనే అంటే నీ చెల్లెలు కోడల విషయంలో ఇలా జరుగుతూ ఉంటే నువ్వేం మాట్లాడవా అంటే నువ్వు మా మాట అసలు విన్నావా? నేను మీకు సపోర్ట్ చేసి మాట్లాడడానికి అసలు విక్రమ్ పెళ్ళినే మేము యాక్సెప్ట్ చేయడం లేదు. అటువంటిది నీ నగలు ఇస్తాను అంటే మేము ఎలా ఒప్పుకుంటాము అనగానే నందగోపాల్ షాక్ అయిపోతాడు. ఇదేంటి బావగారు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు, ఆ కొత్త జంటని ఆశీర్వదించవచ్చు కదా, ఆశీర్వదించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ అమ్మాయిని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అంటూ బాధపడుతూ ఉంటే అక్కడ ఒక ముసలావిడ ఉంది కదా రామచంద్రయ్య వాళ్ళ అమ్మ, ఈ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. ఎక్కడ దేని గురించి మాట్లాడాలో కూడా తెలియని ఒక ఆవిడ దమయంతికి సపోర్ట్ చేస్తుందా, రామచంద్రయ్యకి సపోర్ట్ చేస్తుందా, సునందకు సపోర్ట్ చేస్తుందా తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. కానీ సునంద నలుగురిలో తన కోడలు చీప్గా ఉండకూడదు, ఒక హుందాగా ఉండాలి, కొత్త పెళ్లి జంట అంటే ఎలా ఉండాలి, కలగా ఉండాలి అని తన నగలు తీసుకొచ్చి రాధ మెడలో వేస్తుంది. ఎవరు ఏమైనా అనుకొని నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తుంది.